ఈ సమయంలో సంఘ ప్రార్థన కొరకు 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం నుంచి 21 వరకు. 20వ వచనం నేను చదువుతాను, 21 మీరందరూ కలిపి చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయంలో 20-21 వచనాలు. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చెను. ఇరవై 21వ వచనం అందరం మరోసారి చదువుకుందాము. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగము చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రికాలం సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ఈ 2024వ సంవత్సరం యేసును లేదా యెహోవాను హత్తుకొనిన మీరందరూ సజీవులై ఉన్నారు అన్నాడు. ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడు? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని మన ఎడల ఆయన ఎంతో కనికరము చూపాడు. మరి ఈ సంవత్సరం మనల్ని ఉంచడములో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. క్రైస్తవుడు లేదా దేవుని బిడ్డ ఎప్పుడు ఎలా ప్రభుని సేవించాలని ఆయన కోరుతున్నాడంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో మాంగ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అన్నాడు. సీజనల్గా ఇంట్రెస్టే కాదు, ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఈ దినాలలో చాలామంది సీజనల్ ఇంట్రెస్ట్ మాత్రమే చూపిస్తారు. అంటే క్రిస్మస్ వచ్చినప్పుడు ఆసక్తి చూపిస్తారు, లేదా 31st నైటు, లేదంటే జనవరి 1 నూతన సంవత్సరం, లేదంటే క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే. కానీ దేవుడు వాటికి మాత్రమే పరిమితమైన వాడు కాదు. మన భక్తి అంత మాత్రమే పరిమితం అవ్వకూడదు. మన ఇంట్రెస్ట్ ఎవర్ గ్రీన్గా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎల్లప్పుడూ ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని. ఆసక్తి విషయంలో మాందిలమైతే ఆత్మయందు తీవ్రత కోల్పోతాం. ఆత్మయందు తీవ్రత కోల్పోతే ఆత్మీయత అడుగంటిపోతుంది. అప్పుడు దేవుణ్ణి మనం సేవించలేనటువంటి వారుగా ఉంటాం. అందుకే దేవుడు హెబ్రీ పత్రికలో కూడా ఏమన్నాడంటే, వాగ్దానాలు పొందడానికే కాదు, అన్నిటి కొరకై మీరు అప్పుడప్పుడు మాత్రమే కాదు ఎల్లప్పుడూ ఆసక్తితో ఉండమని చెప్తా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను
ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను అని. హెబ్రీ విశ్వాసులు ఇదివరకు ఆసక్తిని కనపరిచారు. ఇప్పుడు కూడా ఆసక్తిని కనపరిచి మీ నిరీక్షణ పరిపూర్ణమగడట్టుగా ఈ వాగ్దానాలను మీరు స్వతంత్రించుకొనుడి, ఎల్లప్పుడూ ఆసక్తి గలవారై ఉండుడి అంటున్నాడు. కాబట్టి ఈ దినాలలో మనం దేవుడు కోరిన రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మలుచుకోవాలి. గతించినది గతించింది, కానీ రక్షించబడిన కొత్త దినాలలో ఉన్న ఆసక్తిని మనం తిరిగి ఆరంభించాలి. అప్పుడు ఆత్మయందు తీవ్రత కలుగుతుంది, ఆత్మీయతలో బలపడతాం, అభిషేకం లభిస్తుంది, ఆయన యందుండి మనం వర్ధిల్లగలిగే వారంగా ఉంటాం. హిజ్కియా ఆరంభము నుండి దాదాపుగా అంతవరకు తన ఆసక్తిని నిలుపుకుంటూ వచ్చాడు. ఆయన రాజవుడ తోడానే మందిర తలుపులు తెరిచి బాగు చేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. 29వ అధ్యాయం నుంచి హిజ్కియా గురించి మనకు కనబడుతుంది 2వ దినవృత్తాంతాలలో. మొట్టమొదట హిజ్కియా చేసిన పని ఏంటంటే మందిర తలుపులను తెరిచి అంటాడు. అప్పటికి మూసేశారు మందిర తలుపులు. లేవీయులకు ఆసక్తి లేదు, యాజకులకు ఆసక్తి లేదు, ప్రజలకు అసలే ఆసక్తి లేదు. ధర్మశాస్త్రం చొప్పున ఏ కార్యక్రమం ఆలయంలో జరగట్లేదు. ఆలయం కూడా చాలా మట్టుకు శిథిలమైపోయింది. అప్పుడు హిజ్కియా మందిర తలుపులు తెరిచి లేవీయులతో మాట్లాడాడు. యెహోవా మిమ్మును ఏర్పరచుకొనలేదా? నా కుమారులారా, మీరు అశ్రద్ధ చేయకుడు అన్నాడు. వారిని ప్రోత్సహించి వారు ప్రతిష్ఠించుకునేలా చేశాడు. కొన్ని కార్యక్రమాలను హిజ్కియా తన సొంత ఆసక్తిని ఆనుకొని ఆరంభించాడు. అప్పుడు లేవీయులు ఆసక్తిగా ప్రతిష్ఠించుకున్నారు, ప్రజలు దేవుని సన్నిధికి సాగుతూ వచ్చారు. ఇట్లు దేవుని కార్యక్రమాలన్నీ కూడా క్రమముగా మర్యాదగా జరగడం మొదలుపెట్టాయి. హిజ్కియా జీవితంలో ఒక మంచి మాట హిజ్కియా గురించి దేవుడు చెప్తూ వచ్చాడు. ఏంటంటే, ఇలాగు యెహోవా సేవ క్రమముగా జరిగెను అన్న మాట మనకు కనబడుతూ ఉంటుంది. మరి రాజుల గ్రంథంలో అనుకుంటాను హిజ్కియా గురించి చెప్పినప్పుడు అక్కడ ఆ మాట కనబడుతుంది. సరే, ఇప్పుడు మనకు అవసరమైన విషయం ఏంటంటే హిజ్కియా ఇక్కడే ఉంది. 29వ అధ్యాయము 35వ వచనం చదవండి. దహన బలి పశువులను దహన బలులకు ఏర్పరిచిన ప్రాణార్పణమును సమృద్ధిగా ఉంది. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగేను అన్నాడు. అందుకే దేవుడు ఇశ్రాయేలీలను ఆశీర్వదించాడు, అలాగే హిజ్కియాను వర్ధిల్లజేసేను అన్నాడు. హిజ్కియా ఉన్న ఆసక్తి ఏంటంటే అతడు ఆరంభించిన ప్రతి పని కూడా హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను అన్నాడు. అంటే ఈనాడు మనం ఈ క్రొత్త సంవత్సరంలో మరలా క్రొత్త విషయాలను ఆరంభించాలి. మనం ఆరంభించి అది కూడా మనోపూర్వకంగా జరిగించాలి. అప్పుడు ఆయన ఆశీర్వాదాలు మనతోనూ, మన కుటుంబముతోనూ, మన సంఘముతోనూ కూడా స్థిరమై ఉంటాయి. అలాంటి ఆధిక్యతను మనం అనుభవించాలని, మన ఆసక్తిని మరలా నూతనపరచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మొట్టమొదట ఏమి ఆరంభించాలి? అతడు ప్రతి పని అన్నాడు. ఎన్నో పనులు ఉన్నాయి. అందులో మొట్టమొదటి పని ఏం ఆరంభించాలి అంటే ఆదికాండం 4వ అధ్యాయము. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా
మరియు షేతునకు కూడా కుమారుడు కుమారుడు పుట్టెను. పుట్టెను. అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అన్నాడు. మన జీవితాల్లో ఆగిపోయినాయి, మరలా ఆరంభించాలి. మనం ఒకప్పుడు బాగా ప్రార్థన చేశాం, దాంట్లో సందేహం ఏమీ లేదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో అనాసక్తి వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు యెహోవా నామమున ప్రార్థన ఆరంభించండి అంటున్నాడు. అది వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా తిరిగి మనం మన ప్రార్థనలను ఆరంభించుకోవాలి. అది కూడా హృదయపూర్వకంగా జరిగించాలి. మనం గంటలు గంటలు గడుపుతున్నామా అనే దానికన్నా 10 నిమిషాలు గడిపినా సరే ప్రతి పనిలో భాగంగా యెహోవా నామమున ప్రార్థన ఆరంభమై ఆసక్తితో హృదయపూర్వకంగా దాన్ని జరిగించుకునే వారంగా ఉండాలి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి గ్రంథ సారమంతా కూడా ప్రార్థనతోనే ఇమిడి ఉంది. ప్రార్థన ద్వారానే ప్రభు కార్యాలు భూలోకంలో జరుగుతూ వచ్చాయి. కాబట్టి మనం ఎంత ఆసక్తితో మన ప్రార్థన ఆరంభిస్తూ ఉన్నాం, కుటుంబముగా, వ్యక్తిగతంగా, సంఘముగా. ఆరంభం అనుకుంటే దేవుడు దాన్ని కొనసాగించగలడు, అలాగే దాన్ని ముగించగలడు. మీలో ఆరంభించిన ఈ కార్యమును యేసుక్రీస్తు దినము వరకు ఆయన కొనసాగించి ముగించును అన్నాడు. కాబట్టి మనం ప్రార్థనను ఆరంభించుకునేటువంటి వారంగా ఉండాలి. రక్షణ లేకపోతే రక్షణ సంబంధమైన ప్రార్థన, రక్షించబడి ఉంటే బాధ్యతగా దేవుడిచ్చిన అంశముల గురించిన భారం, అది ఆత్మల రక్షణే కావచ్చు, ఆత్మల పరిపూర్ణతే కావచ్చు, ఒకరి స్వస్థత కొరకే కావచ్చు, మందిర సేవ విషయమే కావచ్చు, ఏ అంశము గురించి అయితే దేవుడు మన హృదయంలో భారం పెడతాడో దాని గురించి మనం హృదయపూర్వకంగా విజ్ఞాపన చేసి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఇది మొదట ఆరంభించాలి. రెండవదిగా మనం ఆరంభించవలసినటువంటిది ఏంటి అంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 27వ వచనం. హిజ్కియా ఆజ్ఞాపించెను, దహన బలి అర్పణ బూరలు ఊదుటతోనే ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయించుటతోను యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. మరి కొత్త సంవత్సరంలో మన జీవితాలలో ఏది ఆరంభిస్తూ ఉన్నాం? ప్రార్థన ఆరంభిస్తున్నామా? రెండవదిగా స్తుతిగానము ఆరంభిస్తున్నామా? అన్నిటికంటే శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ప్రభువును స్తుతించడం, ఆరాధించడం. అట్టివారే కావాలనని తండ్రి కోరుతున్నాడు అన్నాడు. ఆరాధన అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది. పరమందు ఆరాధన జరుగుతూ ఉంది. ఇహములో రక్షింపబడిన వారు కలిసి చేసే వ్యక్తిగత ఆరాధనలు ఆయనకి ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటాయి. ఆయన ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆసీనుడు అన్నాడు. స్తుతించుటకు ఎన్నో కారణాలు ఉన్నాయి. మనం ఒక అర్ధగంట ప్రార్థన చేయగలుగుతాం, కానీ 10 నిమిషాలు కూడా స్తుతించలేము. స్తుతిలో శక్తి ఉంటుంది. స్తుతి ఎరికో కోటగోడలను నేలమట్టం చేసింది. స్తుతి వలన యెహోషాపాతు కాలంలో శత్రువులు తారుమారు చేసింది. వారు ఒకరినొకరు పొడుచుకొని వారంతటా వారే నశించగలిగిన వారిగా ఉన్నారు. అంటే స్తుతి మనకు తెలియకుండానే గొప్ప కార్యాలు చేస్తుంది. అటు మన నోట ఎక్కువ స్తుతి ఉందా? ఇది క్రొత్తగా మనం ఆరంభిస్తున్నామా? హిజ్కియా కాలం నాటికి చాలా పరిస్థితులు మారిపోయాయి. అంతకుముందు ఆరాధన లేదు, స్తుతి లేదు, మందిరం పాడైపోయింది, క్రమం లేదు. ఇవన్నీ కూడా తిరిగి వారు ఆరంభించుకున్నారు.
ఎప్పుడో సొలొమోను కాలంలో జరిగిన పస్కా మరలా ఇప్పుడు హిజ్కియా కాలంలో జరిగింది. అంతకంటే ఎక్కువగా జరిగినది అని సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఈనాడు స్తుతిగానము చేసేవారు కావాలి, ఆరాధికులు దేవునికి కావాలి. సంఘంలో ఆరాధనను ఆరంభించుకోవాలి. ప్రభువును గణపరచడానికి ఇచ్చిన రక్షణకు, చేసిన మేళ్లకు, ఉపకారాలకు ఆయనకు స్తుతిగానము మన వ్యక్తిగత హృదయంలో నుండి ఆరంభం అవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది రెండవ సంగతి. ఇక మూడవది, మన ఆధ్యాత్మిక జీవితంలో ఆరంభించవలసినటువంటి సంగతి ఏంటంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. అయితే వాడు వెళ్ళి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. ప్రచురము చేయుటకు ఆరంభించెను అంటే యేసు చేసిన కార్యాలను వాడు సాక్ష్య రూపములో చెప్తా ఉన్నాడు. సంఘంలో చెప్పచ్చు, బంధువుల మధ్య చెప్పచ్చు, అలానే స్నేహితులకు చెప్పచ్చు. మనం ప్రచారం చేయడానికి మనకు స్టేజే అవసరం లేదు. వ్యక్తిగత సాక్ష్యాన్ని మనం ఇతరులతో తరచుగా పంచుకునేటువంటి వారంగా ఉండాలి. దైవజనుడు ఎప్పుడు అడుగుతుండేవాడు, నువ్వు రక్షించబడిన సాక్ష్యం ఈ వారంలో ఎవరితోనైనా పంచుకున్నావా, పోనీ ఈ నెలలో పంచుకున్నావా అని అలా ప్రశ్నిస్తూ ఉండేవాడు విశ్వాసులు. మనం రక్షించబడ్డప్పుడు కొంత ఆసక్తి ఉంటుంది, ఎప్పటికప్పుడు యేసు గురించి చెప్తూ ఉంటాం. కానీ కాలం గడిచిన కొలది మన వ్యక్తిగత సాక్ష్యాన్ని, ముఖ్యంగా రక్షణ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోము, మానేస్తాం. ఎందుకంటే అది అలా అవుతుంది అంతే, దానికి వేరే కారణం లేదు. కానీ మనం మన ఆసక్తిని తిరిగి పునరుద్ధరించుకోవాలి. వాడు ప్రకటించుటకు, ప్రచురము చేయుటకు ఆరంభించెను అన్నాడు. మనం నెలలో నలుగురికైనా మన సాక్ష్యం చెప్పొచ్చు. దేవుడు నలుగురిలో కార్యం చేయకపోయినా ఒక్కరిలోనైనా కార్యము చేస్తాడు. ఎందుకంటే కార్యం చేసింది దేవుడే కాబట్టి ఆయన మనల్ని రక్షించిన రీతిగానే ఇతరులను రక్షించగలడు. కాబట్టి మనం ప్రచురం చేస్తున్నామా ప్రభు కార్యాలు? రక్షణ సాక్ష్యమే కాదు, వ్యక్తిగత మన ఆర్థిక అవసరతలు ఎలా తీర్చాడు, అప్పులు ఎలా తీర్చాడు, శత్రువుల బాధ నుంచి ఎలా విమోచించాడు, ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు ఏ ఏ సందర్భములో ఎలా విడిపించాడు. మనం ఎప్పుడు కూడా యేసుకు సాక్షులుగా ఉండాలి. ఆయన గురించి ప్రచారము చేయుటకు ఆరంభించాలి. మనం ఒక 100 మాటలు చెప్తాం కానీ 100 మాటలు వాళ్ళకు గుర్తుండవు. కానీ ఒక్క మాట వారి హృదయంలో దేవుడు వేస్తాడు. దాన్ని బట్టి కార్యం ఆయన చేస్తాడు. అదే విత్తనమై దేవుడి రక్షణ కార్యం వారిలో జరగడానికి కారణమవుతుంది. కాబట్టి మనం ప్రార్థన ఆరంభించాలి, స్తుతిగానము ఆరంభించాలి, ప్రచురము చేయడము ఆరంభించాలి. అంతేకాదు మనం ఆరంభించవలసిన వాటిలో మరొకటి ఉంది. ఏంటంటే ఎజ్రా ఆరంభించాడు. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు 2వ సంవత్సరం 2వ నెలలో జెరుబ్బాబెలు, యెహోషువయు, యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించిరి అన్నాడు. ఆ పనికి 20 సంవత్సరాలు మొదలుకొని పయ్యీడు గల లేవీయులను యెహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి అన్నాడు. పని ఆరంభించిరి అన్నాడు. మరి మనం దేవుని యొక్క మందిర పని ఆరంభిస్తూ ఉన్నామా? పరిచర్య ఎంతో గొప్పది. దేవుడు మన చేతికి ఇచ్చిన దాన్ని మనం ఎప్పుడూ కోల్పోకూడదు. అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. హెబ్రీ పత్రికలో అన్నాడు, మీరు పరిచర్య చేయుచుండుటను బట్టి, ఇంకను చేయుచుండుటను బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అన్నాడు. మీరు చేసిన కార్యమును
మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట. తన నామాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన పనిని మనం ఆరంభించే వారంగా ఉండాలి. అంటే గతంలో చేయలేదని కాదు, దాన్ని మరలా మనం నూతనంగా ఆరంభించేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే సాతాను దేవుని మందిర పనిని సాగనివ్వడు. మిగతా అన్నీ నువ్వు ఏవైనా చేసుకో, కానీ మందిర పని మాత్రము సాగనివ్వడు. కానీ ఎప్పుడైతే మనం ఆసక్తి కలిగి వీటిని ఆరంభిస్తామో మనం ధన్యులమవుతాం. మొదట ప్రార్థన ఆరంభించాలి, రెండవదిగా స్తుతిగానము ఆరంభించాలి, మూడవదిగా ప్రచురము చేయడం ఆరంభించాలి, నాలుగవదిగా పని ఆరంభించాలి, ఐదవదిగా వారు యవల కోత ఆరంభమున చేరిరి అన్నాడు. ఋతుగ్రంథం కోత ఆరంభమైనది. ఇప్పుడు యుగ సమాప్తి కూడా ఆరంభమైనది. ఆ సమయానికి మనం సన్నిధికి చేరాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఋతుగ్రంథం 1వ అధ్యాయం చివరి వచనం చదవండి. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన ఆమె కోడలును మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ ఆ యవల కోత ఆరంభములో బెత్లెహేముకు చేరిరి అన్నాడు. అంటే బెత్లెహేముకు చేరడం ఆరంభించాలి, నడవడం ఆరంభించాలి. రూతు నయోమి సరి అయిన సమయంలో బెత్లెహేముకు చేరారు. అది యవల కోత కాలం. కోత కాలములో వారు బెత్లెహేము చేరినారు. ఇప్పుడు మనం యుగ సమాప్తిలో దేవుని సన్నిధికి చేరడానికి ఆరంభించాలి. ఇంకా చాలామందికి సహవాసపు కూడికల అనుభవము లేదు. ఆదివారం రావడమే అదే ముఖ్యం అనుకున్నారు, కానీ క్రైస్తవ జీవితంలో ప్రతి కూటానికి ఉన్న ప్రాముఖ్యతను మర్చిపోతూ ఉన్నారు. స్త్రీల కూటం కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, గృహ కూడిక కావచ్చు, వ్యక్తిగత ప్రార్థనలు లేదంటే ఉపవాస ప్రార్థనలు కావచ్చు, సంఘముగా కూడుకునేటువంటి విషయాల్లో మనం ఎంతో మెలకువగా ఉండాలి. యవల కోత ఆరంభం, యుగ సమాప్తి ఆరంభం. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారన్నాడు. ఆదివారం వచ్చినంత మంది శుక్రవారం రారు, శనివారం రారు, ఉపవాస ప్రార్థనలకు రారు. చాలా నిష్పత్తి తగ్గిపోతుంది. ఒక కోణంలో మరి సంఘ ఆత్మీయ ఎదుగుదలకు కూడా కొన్ని విషయాలను దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అది అభివృద్ధి చెందుతున్నప్పుడు కొన్ని కట్ చేస్తూ ఉంటాడు దేవుడు. కానీ మనం ఆరంభించుకోవాల్సింది ఏంటంటే బెత్లెహేము చేరే అనుభవం. వారు ఎలాగైతే యవల కోత ఆరంభమున బెత్లెహేము చేరారో మనం కూడా సంఘమునకు చేరే అనుభవాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఆ కోతలో పాలు పొందుతాం. మరి పనివారు అక్కడ బోయోజు పొలంలో చేస్తున్న పనిని బట్టి ఋతుకు నమ్మకంగా ఉండడాన్ని బట్టి దీవెన కలిగింది. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునన్నాడు. కోత ముగిసేంత వరకు కూడా అదే పొలములో ఉండి ఆమె పరిగె ఏరుకుంటా ఉంది. నయోమి ఆమెకు సలహా ఇచ్చింది. చూడండి 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయోజు పనికొత్తల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను అన్నాడు. ఋతు ధన్యురాలైంది. ఈనాడు సంఘ సహవాసంలో ఉన్న దీవెనలను మనం పొంది కోతలో పాలు పొంది ఆశీర్వాదం పొందాలి. కోత యుగ సమాప్తి అన్నాడు దేవుడు. కాబట్టి ఆత్మల సంపాదన కొరకు, పరిశుద్ధుల పరిపూర్ణత కొరకు మనం దేవుని సన్నిధిలో వేడుకోవాలి. అప్పుడు ఆ కోతలో మనం పాలు పొందినటువంటి వారంగా ఉంటాము. తద్వారా మనకు దీవెన కలుగుతుంది.
కాబట్టి బెత్లెహేము చేరే విషయం ఎప్పటికప్పుడు ఆరంభించుకోవాలి. ముఖ్యంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. నూతన సంవత్సరం ప్రార్థన ఆరంభిస్తాను, స్తుతిగానము ఆరంభిస్తాను, నా సాక్ష్యము ప్రచురం చేయడం ఆరంభిస్తాను, పని ఆరంభిస్తాను, బెత్లెహేం అంటే సంఘమునకు చేరడము ఆరంభిస్తాను అని ఎప్పుడైతే మనం తీర్మానించుకుంటామో, హిజ్కియా చేసినట్టుగా మనం చేస్తాము, ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించుకుంటాము, అప్పుడు హిజ్కియాను వర్ధిల్ల చేసిన దేవుడు మనల్ని కూడా వర్ధిల్ల చేస్తాడు. ప్రతి పని హృదయపూర్వకంగా చేసి అతడు వర్ధిల్లేను అన్నాడు. హిజ్కియా సింహాసనం తొలగిపోలేదు. హిజ్కియా బలపరచబడింది. ఎందుకంటే యెహోవాయే నా బలం అన్నాడు హిజ్కియా. హిజ్కియా అంటే కూడా యెహోవా నా బలము అని అర్థం. హిజ్కియా మీదకి శత్రువులు వచ్చారు, సన్హెరీబు వచ్చాడు, కానీ వాడు తనంతట తానే తిరిగి వెళ్ళిపోయేటట్టుగా దేవుడు చేశాడు. హిజ్కియాకు అనారోగ్యం వచ్చింది, కానీ హిజ్కియా ప్రార్థించాడు, దేవుడు అతన్ని ముట్టి స్వస్థపరిచాడు. అంటే వ్యాధి బాధలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, అక్కరలైనా, అవసరతలైనా అన్నీ తీర్చడానికి ఆయన ఉన్నాడు. ఆయన మన ముందు నడిచేటువంటి దేవుడు. ఎప్పుడైతే హిజ్కియాలాగా మనం ఆరంభిస్తామో అప్పుడు తప్పకుండా వర్ధిల్లుతాం. దేవుడు మాట తప్పేవాడు కాదు. మన నిర్ణయమే ముఖ్యం కనుక ఈ నూతన సంవత్సరంలో సంఘ ప్రార్థన ద్వారా మంచి నిర్ణయం తీసుకుందాం. అయ్యా, నాకు ఈ సంవత్సరం ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు, నేనేం ఆరంభించాలి, అవన్నీ నేను హృదయపూర్వకంగా ఆరంభించి వర్ధిల్లడానికి సహాయపడు, నా సమయాన్ని నష్టపరుచుకోకుండా కృప చూపించు అని మనం ప్రార్థన చేసుకోవాలి. మా స్థానిక సంఘంలో ఎక్కువగా ఆసక్తి ఉండేటువంటి ఒక ఆంటీ ఉంది. ఆమె పేరు మధునమ్మ. వాళ్ళ పిల్లలను కూడా అలాగే పెంచింది. నిర్మల ఆమె మొదటి కుమార్తె. ఆమెకు వివాహమైంది, ఒక పాప ఒక బాబు ఉన్నారు. మేముంటున్నప్పుడు కూడా ఆ పాప సండే స్కూల్కి వచ్చేది. నిర్మలక్క మాకంటే పెద్దది, మాకంటే ముందు రక్షించబడింది. ఆసక్తిగా అన్ని ప్రార్థనలకు చక్కగా వచ్చేది. హెబ్రోన్ సహవాసంలో చక్కగా ఎదిగింది. కానీ కాలక్రమేణా మరి ఆమె మనసు వేరుగా, అంటే ప్రవచనాల వైపు, దర్శనాల వైపు తిరిగింది. ఇద్దరు మంచి ఆరోగ్యంగా ఉంటారు, పెద్ద జబ్బులేదో తరచుగా వచ్చే అనారోగ్యాలే తప్ప. అయితే వాళ్ళు మొన్న 31వ తేదీ రాత్రి బెల్లంపల్లిలో ఉన్న సురేష్ పాస్టర్ గారు 31st నైట్ సర్వీస్ కొరకు వెళ్ళారు. వారు ఇంటి నుంచి క్షేమంగా బెల్లంపల్లి వెళ్ళారు. రోడ్డుకు ఆ పక్క దిగారు. ఆ వ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు దాటుదామని ఇటు తిరిగారు. బొలెరో వాహనం ఎంతో స్పీడ్తో వచ్చి వారు ఇద్దరిని కొట్టేసింది. పాపం వాళ్ళు ఎగిరి పడిపోయారంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఎముకలు విరిగిపోయాయి. చాలా బాధాకరమైన పరిస్థితుల్లో చనిపోయారు. మందిరం ముందే మళ్ళీ ఎంతో దూరంలో కూడా చనిపోలేదు. వారు ఆ బెల్లంపల్లి హాస్పిటల్లో ఉంచబడ్డారు. తర్వాత అందరికీ తెలిసి వారిని తీసుకొచ్చారు. సమాధి కార్యక్రమాలు ఆదరణ కూడిక కూడా జరిగింది. అంటే నేనేం చెప్తున్నానంటే, సరి అయిన సిద్ధాంతాలలోనే మనం కట్టుకోవాలి తప్ప దారి తొలగకూడదు. ప్రవచనాలు, దర్శనాలు ఉండవచ్చు, కానీ వాక్యమే దానికి ప్రమాణమై ఉండాలి. వాళ్ళు స్వస్థతల కొరకు, దాని కొరకు, దీని కొరకు బయలుదేరి సత్యవాక్య సిద్ధాంతాల నుంచి వైదొలిగిన వారిగా కనబడ్డారు. వారి వల్ల పాపం వారి కుటుంబం ఎంత ఇప్పుడు బాధలో ఉంది. ఒకవేళ దానికి దేవుని ఏర్పాటు ఉండొచ్చు, వారి క్షేమం కోసమే దేవుడు వారిని పిలిచి ఉండొచ్చు. కానీ ప్రియులారా, మనం ఈ సంవత్సరం ఉన్నాం. ఇదెంత ఆశ్చర్యం అంటే, అప్పటి వరకు వాళ్ళ అమ్మతో మాట్లాడిందంట. మేము వెళ్ళొస్తామమ్మమ్మ అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ తిరిగి రాకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ తల్లి ఎంతో బాధపడుతూ ఉంది. ఆదరణ లేకుండా, ఓదార్పు లేకుండా ఉంది. అటు ప్రియులారా, ఈనాడు మనం ఎంతో జాగ్రత్తగా మనం దేవుణ్ణి సేవించవలసిన వారంగా ఉన్నాం. ఆయన రాకడ ఆసన్నమవుతుంది, యుగ సమాప్తిలో ఉన్నాం కాబట్టి భద్రపడదాం, మరలా ఆరంభించుకుందాం, సిద్ధపడదాం, ఆయన ఆశీర్వాదాలను పొందుదాం. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం.